ఎప్పుడూ చేసుకునే పులిహార కాకుండా లేకపోతే ఎప్పుడు తినే ఆవకాయ అన్నంలా కాకుండా ఇలాగ ఆవకాయ పులిహార చేసి చూడండి. సింగిల్ బాక్స్ రెసిపీగా కానీ లంచ్ బాక్సెస్లో క్విక్గా అయిపోయే ఐటమ్ అండి. చాలా 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 బాగుంటుంది. సో అలాంటి ఆవకాయ పులిహార ఎలా చేయాలో ఈ వీడియోలో నాతో పాటు చూసిద్దరు వచ్చేసేయండి. ఈ ఆవకాయ పులిహారకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేసికల్గా రైస్ అండి. నేను అప్పుడే వండుకున్నాను వేడివేడి అన్నం. ఇది లెఫ్ట్ అవుట్ రైస్ తోటైనా కూడా ఏం పర్వాలేదు, చాలా బాగుంటుంది. ఈ ఒక గిన్నెడు రైస్ అంటే అన్నం తీసుకుంటే కనుక దాంట్లో హాఫ్ ఆవకాయ తీసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్ కాంబినేషన్ బాగుంటుంది. అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న టమాటా, పోపుకి సరిపడా అంత ఆయిల్, శనగ పలుకులు అదేనండి పల్లీలు, శనగపప్పు, ఆవాలు, పసుపు, మినప్పప్పు, పులిహారకు దండిగా ఇంగువ పడుతుంది కదండి, ఇంగువ, తగినంత సాల్ట్, ఎండుమిరపకాయలు, లైట్గా దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, గార్నిషింగ్కి కొత్తిమీర. ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని మూకుడు కొంచెం వేడెక్కిన తర్వాత పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. సో ఆయిల్ కూడా వేడెక్కాక ముందుగా మనం పల్లీలు వేసుకుందామండి. పల్లీలు కొంచెం లైట్గా విచ్చుకున్నాక అంటే విచ్చుకునేదాకా వేచుకోవాలి. ఇలా కొంచెం విచ్చుకునేదాకా వేచుకున్న తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి మరొక్కసారి చక్కగా అన్నీ కలిసేలాగా వేచుకోవాలండి. సో ఈ పోపు అంతా బాగా వేగాక వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి మరొకసారి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మీకు లైట్గా వెల్లుల్లిపాయ రంగు మారింది అన్న తర్వాత కొంచెం పసుపు, పులిహోరకు కావాల్సినంత ఇంగువ ఎంత దండిగా వేస్తే అంత మంచి సువాసన ఉంటుందండి, గుమ్మలాడుతూ ఉంటుంది. ఆ తర్వాత టమాటా ముక్కలు ఇవి వేసి బాగా కలపాలండి. సో దట్ మనకి టమాటా బాగా మగ్గిపోవాలన్నమాట, అంటే పచ్చి వాసన పోవాలి. అంతవరకు ఇది ఒక్కటే టైం టేకన్ అండి, మిగతాదంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. టమాటా దగ్గరుండి బాగా మగ్గే వరకు మనం ఈ పోపులోని కలుపుకుంటూ ఉండాలి. మనకి టమాటా మగ్గడానికి మినిమం నిమిషం అయితే పడుతుందండి. సో టమాటా బాగా మగ్గిన తర్వాత పచ్చిది ఉంటే బాగోదండి. తగినంత ఉప్పు అంటే మనకి మొత్తం ఐటెంకి కావాల్సినంత ఉప్పు ఇదే స్టేజ్లో వేసేసుకోవాలండి. వేసి మరొక్కసారి ఒక్క 15 సెకండ్స్ ఈ టమాటాతో పాటు ఆ ఉప్పు కలిపి మగ్గించుకుంటే ఏదైనా నీటి శాతంతో ఇంకొంచెం బాగా మగ్గుతుందండి, అంటే ఉప్పులో ఉన్న నీటి శాతంతో. సో ఉప్పు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత నేను చెప్పాను కదండి వేడి అన్నం వండుకున్నానని. సో ఆ వేడి అన్నం వేసేస్తున్నాను. ఇది దీనికి లెఫ్ట్ అవుట్ రైస్ అయినా పర్వాలేదండి, లెఫ్ట్ అవుట్ రైస్ అయినా పర్వాలేదు. నేనైతే వేడి అన్నం అయితే వేసుకుంటున్నాను. ఒకసారి వేసుకొని ఈ పోపు అంతటికి ఇది పట్టేటట్టు ఒక్కసారి, ఇప్పుడు ఇది సిమ్లోనే పెట్టుకుంటామండి, హై అయితే ఇప్పుడు అప్పుడే అవసరం లేదు. పోపు అంతా అన్నానికి పట్టేటట్టు ఒక్కసారి మొత్తం బాగా కలపాలండి. ఎందుకంటే ఉప్పు కూడా వేసాము, పసుపు, టమాటా మగ్గించాము, పచ్చిమిరపకాయల కారం, ఎండుమిరపకాయల కారం అదంతా రైస్కి పట్టాలండి. పట్టేదాకా మనం ముందు ఒకసారి సిమ్లోనే, లో ఫ్లేమ్లోనే మనం ముందు ఇదంతా కలిపి ఈ రైస్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. సో ఇది మొత్తం రైస్కి పోపు అంతా బాగా పట్టాక నేనైతే కొత్త ఆవకాయ తీసుకున్నానండి. ఈ ఆవకాయని మీకు లాస్ట్ టైం నేను వీడియో పెట్టాను కదా, ఆ ఆవకాయ అయితే కాదు. నాకు ఈ సంవత్సరం నేను పెట్టుకున్నది, మా వదిన ఇచ్చింది. దాంతోపాటు మా చిన్న ఆడబడుచు 4-5 రకాల ఆవకాయలు ఇచ్చారండి. తీపి ఆవకాయ, కారం ఆవకాయ, కాయ ఆవకాయ, తొక్కు పచ్చడి ఇవన్నీ ఇచ్చారు. అందులో ఒక ఆవకాయ తీసి ఈరోజు చేస్తున్నాను. కొత్త ఆవకాయ పెట్టిన తర్వాత పాత ఆవకాయ కొంచెం మిగిలిపోతుంది కదా, దాంతో కూడా చేసేసుకోవచ్చు అండి. సో దట్ మనకు అది కూడా ఫినిష్ అయిపోతుంది. లేదు ఘాటుగా కావాలంటే కొత్త ఆవకాయ వేసుకున్నా చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఈ కొత్త ఆవకాయని వేసేసుకుందామండి. వేసుకొని హై ఫ్లేమ్, ఇప్పుడు ఇక్కడి నుంచి టాసింగ్ అండి, హై ఫ్లేమ్లోనే ఈ ఆవకాయ అంతా రైస్కు పట్టేటట్టు కలుపుకోవాలి.
చూసారుగా హై ఫ్లేమ్లో ఇలా జస్ట్ టాసింగ్ చేస్తే ఆల్రెడీ మంచి ఫ్లేవర్ అయితే వస్తున్నదండి. మా ఆడపడుచు నువ్వుల నూనె దండిగా వేసి ఆవకాయ ఇచ్చారేమో, అది వండుతుంటేనే నాకైతే గుమగుమగుమలాడిపోతుంది. సో లైట్గా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే, యమ్మీ యమ్మీ ఆవకాయ పులిహార అయితే రెడీ అయిపోయింది. దీని ఒక ప్లేట్లోకి మనం తీసేసుకుందాం. ఆహా, సూపర్ అండి. ఇలాంటి వెరైటీ రెసిపీస్ కావాలంటే కనుక నా యూట్యూబ్లో ఛానల్లో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.